నమస్తే మిత్రులారా, నమస్తే నమస్తే. మొబైల్ ఫోన్ ఇది ఎంత విలువైనదిగా తయారైందంటే మానవుని శరీరంలో అవయవాలు ఎంత ముఖ్యమో ఇది కూడా ఒక అవయవంగా తయారైంది. మానవుని శరీరంలో ఇది ఒక భాగమైపోయింది. ఇప్పుడు దాదాపు ప్రజలందరి దగ్గర ఈ మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి. ఒకప్పుడు ఏదైనా సమాచారాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి పంపించాలంటే పక్షుల ద్వారానో, ప్రజల ద్వారానో, పోస్టుల ద్వారానో పంపించేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఒక్క సెకండ్లో ఇన్ఫర్మేషన్ని పంపించగలుగుతున్నారు. ప్రపంచాన్నే ఒక నెట్వర్క్లోకి తీసుకురాగలుగుతున్నారు. అంత టెక్నాలజీ పెరిగిపోయిందండి. కానీ వీటి నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల ఎన్నో పక్షులు చనిపోతున్నాయి. చివరకు మానవుని ఆరోగ్యం పట్ల కూడా ఇది ప్రభావం చూపుతుందండి. ఎలాగో అనుకుంటున్నారా? వీటి నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల మానవునికి బ్రెయిన్ క్యాన్సర్ గురవుతున్నారు. వీటిని ఆపడం ఎవరి వల్ల కాదండి, మీ వల్లే కాదు, నా వల్ల కూడా కాదు. కానీ వీటి నుంచి వచ్చే సమస్యను మనం తగ్గించవచ్చు. ఎలాగంటే మనం వీటిని అనవసరంగా వాడకూడదు. మనం ఈ మొబైల్ ఫోన్స్ అవసరానికే వాడాలి. మనం వీటికి ఎక్కువగా అడిక్ట్ అవ్వకూడదు. మనం ఇవి కానీ సక్రమంగా పాటిస్తే మనం వీటి నుంచి వచ్చే సమస్యను సగం తగ్గించిన వాళ్ళం అవుతామండి. అంతేనండి.